హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్లో మనం మోటార్ గురించి తెలుసుకుందాం. మోటార్ అంటే ఏంటి, అందులో మనం ఏ టైప్ ఆఫ్ మోటార్ని సెలెక్ట్ చేసుకుంటాం, ఎన్ని టైప్స్ ఉన్నాయి అన్నీ చూద్దాం. ఫస్ట్ మోటార్ డెఫినేషన్ చూద్దాం. అసలు మోటార్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ మిక్చర్ ఆఫ్ సిమెంట్, ఫైన్ అగ్రిగేట్ ప్లస్ వాటర్. ఇట్ ఈస్ ద ఇంగ్రీడియంట్ ఆఫ్ బైండింగ్ మెటీరియల్ ప్లస్ ఫైన్ అగ్రిగేట్ ప్లస్ proportionate water which is mixed till obtained proper paste which is called mortar. మోటార్లో మనం సిమెంట్ని, ఫైన్ అగ్రిగేట్ని ఎంత ప్రపోర్షనేట్ వాటర్ని మిక్స్ చేసుకుంటే ఒక పేస్ట్ ఫామ్ అవుతుంది. ఆ పేస్ట్ని మనం మోటార్ అంటాం. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ మోటార్. ఏ నేచర్ ఆఫ్ వర్క్కి ఏ టైప్ ఆఫ్ మోటార్ని చూస్ చేసుకుంటాం, ఎంత ప్రపోర్షన్లో చూసుకుంటాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ నేచర్ ఆఫ్ వర్క్. వాటర్ లాగడ్ ఏరియాస్లో మనం హైడ్రాలిక్ లైమ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకని లాస్ట్ వీడియోలో చెప్పాను, హైడ్రాలిక్ లైమ్ అనేది వాటర్లో కానీ డ్యాంప్ ఏరియాస్లో కానీ త్వరగా సెట్ అవుతుంది, హార్డెన్ అవుతుందని. కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటాం. దాని ప్రపోర్షన్ వచ్చేసరికి 1:3. నెక్స్ట్ డ్యాంప్ ఫ్లోర్స్ అండ్ సిమెంట్ కాంక్రీట్ రోడ్స్లో సిమెంట్ మోటార్ని చూస్ చేసుకుంటాం. దాని యొక్క ప్రపోర్షన్ వచ్చేసరికి 1:2. 1:2 అంటే సిమెంట్ 1 పార్ట్, శాండ్ 2 పార్ట్స్. నెక్స్ట్ జనరల్ ఆర్సీసీ వర్క్ సిమెంట్ మోటార్, దాని ప్రపోర్షన్ వచ్చేసరికి 1:3. బ్రిక్ మ్యాషనరీ, అది కూడా సిమెంట్ మోటార్, దాని ప్రపోర్షన్ వచ్చేసరికి 1:6. ఇంటర్నల్ వాల్స్, లైమ్ సైండర్ మోటార్, దీని ప్రపోర్షన్ వచ్చేసి కూడా 1:3. నెక్స్ట్ పార్టీషన్ వాల్స్ టైప్ ఆఫ్ మోటార్ వచ్చి సిమెంట్ మోటార్, దాని ప్రపోర్షన్స్ కూడా 1:3. ప్లాస్టింగ్ వర్క్స్లో టైప్ ఆఫ్ మోటార్ సిమెంట్ అండ్ లైమ్ మోటార్ 1:3 to 1:4. నెక్స్ట్ పాయింటింగ్ వర్క్స్ సిమెంట్ మోటార్ 1:1 to 1:2. స్టోన్ మ్యాషనరీ టైప్ ఆఫ్ మోటార్ వచ్చేసరికి లైమ్ మోటార్, దాని ప్రపోర్షన్ వచ్చేసరికి 1:2. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ మోటార్. ఇంగ్రీడియంట్స్ ఏంటి? బైండింగ్ మెటీరియల్స్, ఫైన్ అగ్రిగేట్, వాటర్. అది బైండింగ్ మెటీరియల్లో ఏంటిదంటే సిమెంట్ ఆర్ లైమ్. ఫైన్ అగ్రిగేట్స్ క్లీన్ వెల్ గ్రేడెడ్ శాండ్ని యూస్ చేసుకుంటాం. వాటర్ హెల్ప్స్ ఇన్ మిక్సింగ్ అండ్ సెట్టింగ్ ప్రాసెస్. నెక్స్ట్ టైప్ ఆఫ్ మోటార్స్. సిమెంట్ మోటార్, లైమ్ మోటార్, సిమెంట్ లైమ్ మోటార్, స్పెషల్ మోటార్. సిమెంట్ మోటార్ అంటే ఏంటో చూద్దాం. మేడ్ ఆఫ్ సిమెంట్, శాండ్ అండ్ వాటర్, ఇట్ గివ్స్ హై స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ. సిమెంట్ మోటార్కి హై స్ట్రెంత్ అండ్ డ్యూరబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ లైమ్ మోటార్, మేడ్ ఆఫ్ లైమ్ అండ్ శాండ్, ఆఫర్స్ ఫ్లెక్సిబిలిటీ అండ్ బ్రీతబిలిటీ. లైమ్ మోటార్ని యూజ్ చేసుకుంటే మనకి ఫ్లెక్సిబిలిటీ అండ్ బ్రీతబిలిటీ ఉంటుంది. సిమెంట్ లైమ్ మోటార్, కాంబినేషన్ ఆఫ్ బోత్ ప్రొవైడ్ వర్కబిలిటీ అండ్ బాండింగ్. సిమెంట్ లైమ్ మోటార్ని కలిపి యూజ్ చేస్తే మనకి వర్కబిలిటీ, బాండింగ్ ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ స్పెషల్ మోటార్స్ సచ్ యాజ్ జిప్సమ్ మోటార్, గేజ్డ్ మోటార్. ఇప్పుడు జిప్సమ్ మోటార్ అంటే ఏంటి చూద్దాం. జిప్సమ్ మోటార్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మోటార్ ఇన్ విచ్ జిప్సమ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ద బైండింగ్ మెటీరియల్ ఇన్స్టెడ్ ఆఫ్ సిమెంట్ ఆర్ లైమ్. మనం సిమెంట్ ప్లేస్లో జిప్సమ్ని కానీ రిప్లేస్ చేస్తే అదే జిప్సమ్ మోటార్. దాని కాంపోజిషన్ చూద్దాం. ఇప్పుడు జిప్సమ్ మోటార్ కాంపోజిషన్. బైండర్గా జిప్సమ్, ఫైన్ అగ్రిగేట్, క్లీన్ ఫైన్ శాండ్, వాటర్ ఫర్ మిక్సింగ్ అండ్ వర్కబుల్. జిప్సమ్ మోటార్ ఒక ప్రాపర్టీస్ చూద్దాం. జెట్స్ వెరీ క్విక్లీ, హ్యాస్ స్మూత్ అండ్ వైట్ ఫినిష్, ప్రొవైడ్ గుడ్ ఫైర్ రెసిస్టెన్స్, నాట్ సూటబుల్ ఫర్ డ్యామ్ ప్లేసెస్ బికాస్ జిప్సమ్ ఈజ్ సూటబుల్ ఇన్ వాటర్. Uses for internal plastering of walls and ceiling, for decorative works and ornamental designs, used where quick setting is required. Next ఇప్పుడు gauged motor is a mixture of cement and lime and fine aggregate. ఈ gauged motor చూడండి, ఇట్ ఈస్ మిక్చర్ ఆఫ్ సిమెంట్ ప్లస్ లైమ్ ప్లస్ ఫైన్ అగ్రిగేట్. ఈ మూడు మిక్స్ అయితే ఈ మూడిటికి మనం ప్రపోర్షనేట్ క్వాంటిటీలో వాటర్ మిక్స్ చేస్తే వచ్చే బై ప్రోడక్టే గేజ్డ్ మోటార్. మనకి లైమ్ మోటార్లో ఉండే వర్కబిలిటీ అండ్ సిమెంట్ మోటార్లో ఉండే స్ట్రెంత్ అండ్ క్విక్ సెట్టింగ్ అనేది కలిపి గేజ్డ్ మోటార్లో ఉంటాయి. కాంపోజిషన్ చూద్దాం. సిమెంట్ 1 పార్ట్, లైమ్ 0.25 to 0.5 పార్ట్, శాండ్ 6 పార్ట్స్, వాటర్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ కన్సిస్టెన్సీ. నెక్స్ట్ ప్రాపర్టీస్. స్ట్రాంగర్ దాన్ లైమ్ మోటార్, మోర్ వర్కబుల్ దాన్ సిమెంట్ మోటార్, రెడ్యూస్ షింకేజ్ అండ్ క్రాకింగ్, ఎకనామికల్, డ్యూరబుల్. నెక్స్ట్ యూజ్డ్ ఇన్ బ్రిక్ వర్క్, stone work and plastering, suitable for general construction work when moderate strength is needed. Next, properties of good mortar. It should be capable of developing good adhesion with the building units such as bricks, stones, etc. సరే, ఇప్పుడు ఒకసారి అడెషన్ డెఫినేషన్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ టు స్టిక్ టు అనదర్ సర్ఫేస్ వెన్ దే ఆర్ ఇన్ కాంటాక్ట్. ఇట్ ప్రాపర్టీస్ ఆఫ్ గుడ్ mortar, it should be cheap,
it should be durable, it should be easily workable, it should be set quickly. నెక్స్ట్ గనైటింగ్ అంటే ఏంటో చూద్దాం. మోస్ట్ ఎఫెక్టివ్ ప్రాసెస్ ఆఫ్ రిపేరింగ్ కాంక్రీట్ వర్క్ విచ్ హ్యాస్ బీన్ డ్యామేజ్డ్ అయిన కాంక్రీట్ వర్క్ని రిపేర్ చేసే ప్రాసెస్ని గనైటింగ్ అంటాం. గనైటింగ్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ సిమెంట్ అండ్ శాండ్ అండ్ యూజువల్లీ ప్రపోర్షన్ 1:3. గనైటింగ్ ప్రాసెస్లో మన సిమెంట్ శాండ్ని 1:3 రేషియోలో యూజ్ చేస్తాం. ద సర్ఫేస్ టు బి ట్రీటెడ్ ఈజ్ క్లీన్ అండ్ వాష్డ్. The nozzle of gun is generally kept at a distance of about 75 to 85 centimeter. The surface to be treated and velocity varies from 120 to 160 meters per second. Average unit weight of grout is 2300 kg per meter cube. ఇప్పుడు ఇలా చెప్పాం కదండి, సిమెంట్ శాండ్ 1:3 ప్రపోర్షన్ తీసుకుంటారండి. ఆ సిమెంట్ శాండ్ 1:3 ప్రపోర్షన్ తీసుకొని దానికి సూటబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసి ఒక నాజిల్ ఆఫ్ గన్ అనే ఇన్స్ట్రుమెంట్లో లోడ్ చేస్తారు ఆ లిక్విడ్ని. చేసిన తర్వాత ఏదైతే మన సర్ఫేస్ని ట్రీట్ చేయాలో, కాంక్రీట్ సర్ఫేస్ ఉంది కదా, ఏదైతే దాన్ని ట్రీట్ చేయాలో దానికి 75 to 85 సెంటీమీటర్ దూరంలో ఆ నాజిల్ ఆఫ్ గన్ని పెట్టి ఒకసారి ఇలా ప్రెస్ చేయగానే ఆ లిక్విడ్ అంతా వచ్చి ఆ సర్ఫేస్ మీద పడిపోతుంది. ఎంత వెలాసిటీ అంటే 120 to 160 meters per second వెలాసిటీతో పడిపోతుంది. యూనిట్ వెయిట్ ఆఫ్ గ్రౌట్ 2300 kg per meter cube. నెక్స్ట్ గ్రౌట్ అంటే ఏంటి? సిమెంట్ మోటార్ ఆఫ్ ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీ యూజ్డ్ టు ఫిల్ ద వైడ్స్ అండ్ జాయింట్స్ ఇన్ మ్యాజనరీ అండ్ టు రిపేర్ ద క్రాక్స్. గ్రౌట్ అంటే ఏం కాదండి, సిమెంట్ మోటార్ వైడ్స్ని కానీ జాయింట్స్ని కానీ ఉంటాయి, రిపేర్ అయినా ఉంటాయి కదా, కాంక్రీట్ స్ట్రక్చర్స్ కానీ ఏమైనా క్రాక్స్ కానీ లేదా వైడ్ స్పేస్ కానీ ఉంటాయి కదా, వాటిని ఫిల్ చేసే ప్రాసెస్ని గ్రౌట్ అంటాం. వాటర్ సిమెంట్ రేషియో షుడ్ బి కెప్ట్ లో టు ఇంక్రీజ్ స్ట్రెంత్ అండ్ రెడ్యూస్ షింకేజ్. మనం స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేయడానికి, షింకేజ్ని రెడ్యూస్ చేయడానికి వాటర్ సిమెంట్ రేషియో ఎంత తక్కువ పెడితే అంత మంచిది. నెక్స్ట్ పోర్టింగ్. ఇట్ ఈస్ అ మెథడ్ ఆఫ్ ఇంజెక్టింగ్ ఎపాక్సీ ఇన్ ద గ్యాప్ ఆర్ క్రాక్ ఫర్ రిపేర్స్. ఇంజెక్టింగ్ ఎపాక్సీ అంటే చూద్దాం. ఇంజెక్టింగ్ ఎపాక్సీ ఈజ్ ఏ క్రాక్ రిపేర్ టెక్నిక్ యూజ్డ్ టు రిస్టోర్ ద స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ అండ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్. కాంక్రీట్ స్ట్రక్చర్స్ యొక్క స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీని కానీ స్ట్రెంత్ని కానీ రిస్టోర్ చేసే టెక్నిక్నే ఇంజెక్టింగ్ ఎపాక్సీ అంటాం. ఈ వీడియో ఇక్కడికి కంప్లీట్ అయిందండి. నా నుంచి మీకు రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఛానల్కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.